హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. డైలీ నైట్ రైస్ తిని బోర్ కొట్టింది. సో టిఫిన్ చేద్దాం అనుకున్నాను ఈరోజు. టిఫిన్లో ఏముందని చూస్తే ఉప్మా తప్ప ఏం కనిపించట్లేదు. సో ఉప్మా తిని కూడా ఎప్పుడు ఉప్మా తినేదేనా అని చెప్పేసి మా పిల్లలు, మా హస్బెండ్ అన్నారు. సో బయట నుంచి అయితే నూడిల్స్ తెస్తా అన్నారు. బయట నుంచి వద్దా, నేను ఇంట్లోనే చేసేస్తా అన్నాను. వాళ్ళు టైం ఎక్కువ తీసుకుంటూ వద్దు, నేను బయట నుంచే తెస్తా అన్నారు. లేదు, నేను 10 నిమిషాల్లో చూపిస్తాను అని చెప్పేసి నేనైతే చికెన్ నూడిల్స్ చేద్దాం అనుకున్నా. కానీ చికెన్ అయిపోయింది. సో ఎగ్ నూడిల్స్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎక్కువ టైం పట్టదండి, 10 నిమిషాలే. నేను చేసే ప్రాసెస్లు చాలా సింపుల్గా ఉంటాయి. మనము అన్నీ ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే ఎంతసేపు పట్టదు, 10 నిమిషాల్లోనే మనకి చికెన్ నూడిల్స్ అయిపోతుంది. ఏదైనా కానీ చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇంట్లో ఉంటే మనకి ఎంత సింపుల్గా అయిపోతుంది. సో నేనైతే ఫస్ట్ నూడిల్స్ తీసుకొని హాట్ వాటర్లో ఉడకబెట్టాను, కొంచెం ఆయిల్ వేసేసి. అది నీళ్ళన్నీ తీసేసి మనకు గాలికి కొంచెం ఇట్లా పెట్టుకున్నాను అనమాట. పొడి పొడిగా అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ 4 తీసుకున్నాను. ఎగ్స్ కూడా గుడ్డు పొట్టు చేస్తాం కదా, పొరటులాగా అలా చేసేసి అయితే పక్కన పెట్టుకున్నాను. అది కూడా ముక్కలు ముక్కలుగా బాగుంది. సో ఇదే ప్రాసెస్లోని ఇంట్లో ఎవరైనా చేసేయచ్చు అనమాట. జెంట్స్ కూడా చేసుకోవచ్చు, అంత సింపుల్ ప్రాసెస్. ఎక్కువ టైం ఏం పట్టలేదు, 10 నిమిషాల్లో అయిపోయింది. సో చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, బయట చేసే నూడిల్స్ కంటే అంత టేస్టీగా ఉంది. సో బయట చేసే నూడిల్స్ ఎందుకు వద్దు అన్నానంటే, వాళ్ళు ఎప్పుడో ఫ్రై చేసినది నూనె వేసేస్తూ ఉంటారు. సో దాని మూలంగా పిల్లలకి హెల్త్కి మంచిది కాదు. తినేంత వరకు బాగానే ఉంటుంది, తిన్న తర్వాత ఏదో మనకి కడుపులో తిప్పినట్టు, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇంట్లో మనము చేసుకునేది, ఫ్రెష్గా చేసుకునేది అయితేనే చాలా బాగుంటుంది. ఎవరిష్టం వాళ్ళది, బయట నుంచి తెచ్చుకొని తింటే వాళ్ళ ఇష్టము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.